అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మా ఆఫీస్లో ఓనం సందర్భంగా జరిగిన ఒక సెలబ్రేషన్ని మీకు చూపించబోతున్నాను. అంటే ఆఫీస్లోనే కాదు, ఆఫీస్లో కొలీగ్స్ అందరూ కలిపి ఒక దగ్గర తీసుకున్నారనమాట. ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది తీసుకొని అక్కడ ఈ సెలబ్రేషన్ అనేది జరిగింది. అందరినీ 10 o'clock కల్లా రమ్మన్నారు. బట్ తెలుసు కదా లేడీస్ సంగతి, ఇంట్లో వర్క్స్ ఉంటాయి. ఓన్లీ ఉన్నది ఒకటే సండే కాబట్టి ఆ ఒక్కరోజు అన్ని వర్క్స్ చేసుకోవాలి కాబట్టి అవన్నీ చేసుకొని తర్వాత మళ్ళీ మనం మేకప్లు రెడీ అవ్వడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అన్నీ అయ్యేసరికి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంకి 10:30 11:30 మొత్తం అందరూ గ్యాదర్ అయ్యేసరికి అయితే 12 అయిపోయింది. అయితే ముందుగా వెళ్ళగానే అడా పాయసం అనేది ఇచ్చారనమాట. అంటే కేరళ స్పెషల్ అడా పాయసం, అంటే బియ్యపు రవ్వతో పాయసం తయారు చేస్తారనమాట, కొబ్బరి పాలతో ఆ పాయసాన్ని ఇచ్చారు. అయితే అందరూ కొద్దిగా తీసుకొని ఇంకా ఆపేశారనమాట. నేనైతే ఇంకా స్వీట్లు ఎక్కువగా తినను కాబట్టి నేను తీసుకోలేదు. అయితే ఇంకా కొంచెం సేపు అలా అందరూ మాట్లాడుకోవడం, ఏవో ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవడం, అలా ఇలా కాసేపు మాట్లాడిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశారనమాట. గేమ్స్ అవి కండక్ట్ చేద్దామనేసి ముందు మ్యూజికల్ చైర్స్ పెట్టారు. అంటే ఈజీ గేమ్ అంటే ఇదే కదా అన్నిటికంటే ముందు, అందుకని ఫస్ట్ లేడీస్కి ఈ మ్యూజికల్ చైర్స్ అనేది పెట్టారనమాట. ఈ మ్యూజికల్ చైర్స్లో మా బ్రాంచ్లో అమ్మాయి పద్మావతి విన్ అయిందనమాట. అయితే ఇవేమి గిఫ్ట్స్ ఇవ్వడం అలా ఏం కాదు, ఊరికే సరదాగా చేశారనమాట సెలబ్రేషన్ అనేది. అయితే ఏదేమైనా మన బ్రాంచ్ వాళ్ళు మన వాళ్ళు విన్ అయ్యారంటే మనకి హ్యాపీయే కదా. అలాగే ఆ పద్మావతి కూడా తను యూట్యూబరే అనమాట. తన వీడియోస్ లింక్స్ కూడా నా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. అలా మ్యూజికల్ చైర్స్ అనేవి ఫస్ట్ లేడీస్కి పెట్టారు. అయిపోయిన తర్వాత విన్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ పెడతామని చెప్పారు. అయితే నేను చెప్పాను ఎప్పుడు లేడీస్కైనా ఏంటి అని చెప్పి, అందుకని మళ్ళీ జెంట్స్కి కూడా పెట్టండి అంటే నెక్స్ట్ జెంట్స్కి, ఆ తర్వాత కిడ్స్కి పెట్టారనమాట.
మ్యూజికల్ చైర్స్ ప్రోగ్రామ్ అయిపోయాక ఇంకా చిన్న కాంటెస్ట్ పెట్టారనమాట. కేరళ మంగ అని. ఆ కాంపిటీషన్ అంటే ఏం లేదండి, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. కేరళ డ్రెస్సెస్లో ఎవరైతే ఎక్కువ బాగా సూటబుల్గా ఉన్నారు, ఏంటి బెస్ట్ ఎవరు అనేది చేయమన్నారనమాట. లేడీస్ అందరూ ఒక ర్యాంప్ వాక్ లాగా చేశారనమాట. దానికి ఒక ఓటింగ్ వేయమన్నారు, అలాగే అందరూ కలిపి వేశారనమాట. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా లేడీస్ అందరూ కలిపి ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అందరూ సేమ్ సారీస్ అవి కట్టుకున్నాం కాబట్టి ఓనంవి. ఇంకా లేడీస్కి ఏం పని ఉందండి, ఇవే కదా, కొంచెం మంచిగా రెడీ అయితే ఫొటోస్ తీసుకోవడమే కదా. తర్వాత ఇలాగా చిన్నపిల్లలు ఎవరో చిన్న వాళ్ళు డ్యాన్స్లు అవి చేశారనమాట, సాంగ్స్ అవి పెట్టి కాసేపు. జెంట్స్ కూడా పంచెలు అవి కట్టుకుని రమ్మన్నారు. అయితే అందరూ రాలేదు, కొంతమంది మాత్రం. వాళ్ళకు కూడా కాంటెస్ట్ లాగా పెడతా అన్నారు కానీ ఇంకా అందరూ వేసుకురాలేదు కాబట్టి చేయలేదన్నమాట. అందులో ఈ చిన్న పాప అయితే సూపర్గా చేసిందనమాట. ఎవరికి నచ్చిన ఎవరికి వచ్చిన డ్యాన్సులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. చెప్పాను కదా, ఈ చిన్న పాపకి ఉన్న ఎనర్జీ అయితే ఎవరికి ఉండదన్నమాట. స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అలాగా డ్యాన్స్ ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంది. తర్వాత ఫేస్లో కూడా అదే స్మైల్ అనమాట. ఎవరు పలకరించినా ఎవరు చేసినా చాలా క్యూట్గా బాగుంది. చిన్న పాప కూడా అస్సలు ఏడవలేదు, శుభ్రంగా చక్కగా ఆడుకుందనమాట. నేను ఆ ర్యాంప్ వాక్లో ఈ పిల్లలిద్దరినే ఎత్తుకుని చేశానమాట. వీళ్ళిద్దరు కూడా సేమ్ కేరళ డ్రెస్లోనే ఉన్నారు కాబట్టి. తర్వాత ఫైనల్లీ ఇంకా ఓనం సెలబ్రేషన్ కాబట్టి నేనైతే చెప్పానమాట ఓనం డ్యాన్స్ చేద్దామని. అందుకోసమని అందరూ ఒక దగ్గర చేరి ఇంకా ఎలా చేద్దాం ఏంటి అనేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. అయితే ఇందులో చాలా మంచి డాన్సర్స్ ఉన్నారు, యావరేజ్గా చేసేవాళ్ళు ఉన్నారు, అసలు ఏమీ రాని నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. దానికోసమని అందరికీ ఈక్వల్గా ఈజీగా వచ్చే నార్మల్ స్టెప్స్ ఏవో వేద్దామనేసి కేరళ డ్యాన్స్ స్టార్ట్ చేసాం అనమాట, ఓనం డ్యాన్స్. ఇందులో ఆ సాంగ్స్ అనేది మనం వేయకూడదు కాబట్టి నేను అది వేయట్లేదు, మ్యూజిక్ మాత్రం పెడుతున్నాను.
కొంతసేపు అయ్యాక సార్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారనమాట ఇందులో. అందరూ కలిపి మళ్ళీ కొంచెం సేపు చేసాం అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది, రావడమే 12 అయిపోయింది కాబట్టి అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. 3 అయిపోయిందనమాట అరౌండ్. పిల్లలకు కూడా అందరికీ ఆకలేస్తుంది. ఫస్ట్ నుంచి చేయమంటే ఎవరు ఏం చేయరు. ఇంకా టైం అయిపోయి లాస్ట్ వెళ్ళే టైంకి అందరికీ ఊపు వస్తూ ఉంటుందన్నమాట. కానీ చెప్పాను కదా అప్పటికే లేట్ అయిపోయింది, 3 దాటిపోయిందని. దానికోసమని ఇంకా అప్పుడు లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట. ఇలా కేరళ సాంబారు, అవియల్, అరటికాయ చిప్స్, పాపడు, కేరళ పాపడు అలా సింపుల్గా ఒక మీల్ రెసిపీ చేశారనమాట. తర్వాత నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ ఫ్రై కూడా పెట్టారు. ఇది మాత్రం అది ఓనం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సండే రోజు చేశారు కాబట్టి నాన్ వెజ్ పెట్టారు. యాక్చువల్లీ ఓనం అప్పుడు మాత్రం నాన్ వెజ్ అస్సలు తినారనమాట. ఇదైతే ఓనం సాధ్య అనమాట. లాస్ట్ ఇయర్ మా ఆఫీస్లో జరిగిన ఇదనమాట. ఇదైతే కంప్లీట్గా ఓనం సాధ్యలో ఏమైతే ఉంటాయో అవన్నీ యాస్టీస్గా పెట్టారనమాట, అరిటాకుతో సహా. ఇంకా తర్వాత ఈ చిన్నపిల్లలది డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఒకసారి గ్రూప్ ఫొటోస్, తర్వాత ఎవరికి వాళ్ళకి నచ్చిన విధంగా గ్రూప్స్గా ఫొటోస్ తీసేసుకుని ఇంకా టైం అయిపోతుందని
సర్దుకుందామని బయలుదేరాం అనమాట. అప్పటికే ఇంటి నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా సరదాగా గ్రూప్ ఫొటోస్ తీసుకుని అప్పటికే ఈ ఫొటోస్ తీసుకునేలోపే కొంతమంది వెళ్ళిపోయారనమాట. ఇంకా చాలా టైర్డ్ అయిపోయామని చెప్పి మా బ్రాంచ్ వాళ్ళు కూడా పిల్లలు వెళ్ళిపోయారు. ఇవి చూసారు కదా, ఇవి లాస్ట్ ఇయర్ ఒక్కొక్క బ్రాంచ్లో కొన్ని ముగ్గులు వేశారనమాట. అప్పటి పిక్స్ నేను ఇందులో షేర్ చేశాను. ఇవి మా హెడ్ ఆఫీస్లో ఈ ఇయర్ చేసిన అత్తపూ కోలం అనమాట, అంటే ఫ్లవర్ రంగోలీ. కేరళలోని కొట్టాయంలో మా హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడ సెలబ్రేషన్స్లో ఫోటో అనమాట ఇది. చూసారు కదా, ఇది మా ఓనం సెలబ్రేషన్. మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.